విశ్వత్ సంక్రాంతి అయిన సంక్రాంతి అంటే ఏమిటి? అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్త ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనాః అని చెబుతుంది భగవద్గీత. అంటే బ్రహ్మవేత్తలైనటువంటి యోగులు జ్యోతి మార్గంలో ఆ పరమాత్మ సాయుధ్యానికి చేరుకుంటారు. వారిని అక్కడికి తీసుకువెళ్ళేది శుక్లపక్షము ఉత్తరాయణ అధిదేవతలు. అలానే ధూమ్రో రాత్రి తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చంద్రమసం జ్యోతి యోగీర్ అని దక్షిణాయనం గురించి భగవద్గీత వివరించింది. దక్షిణాయన అధిదేవతలు పునర్జన్మను నీకు అందించే లోకాలకు తీసుకువెళతారు. ఇలా దక్షిణాయనము ఉత్తరాయణము ఈ రెండు సూర్యగతులను అనుసరించి ఏర్పడేటువంటి పర్వదినాలు. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళటాన్ని సంక్రాంతి అంటాం. ఈ రెండు పర్వదినాలు ముహూర్తాలను అయన సంక్రాంతులుగా అభివర్ణించటం జరిగింది. ఇక విషవత్ సంక్రాంతి అంటే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించినప్పుడు వాటిని విషవత్ సంక్రాంతి అని అభివర్ణించటం జరిగింది. ఈ రెండు రోజులలో రాత్రి పగలు సమంగా ఉంటుంది. ఇవే కాక షడశీతి సంక్రాంతి, విష్ణుపది సంక్రాంతి అని కూడా సూర్యగమనాన్ని అనుసరించి ఆ సూర్యుడు మిథున, కన్య, ధనుర్, మీనరాశులలోకి ప్రవేశించినప్పుడు దానిని షడశీతి సంక్రాంతి, వృషభ, సింహ, వృశ్చిక, కుంభాలలో ప్రవేశిస్తే దాన్ని విష్ణుపది సంక్రాంతి అని కాల నిర్ణయం చేస్తూ సూర్యగమనం ప్రపంచానికి ఏ విధంగా చైతన్యాన్ని అందిస్తుంది, ఆ సంక్రాంతుల సమయాలలో నువ్వు ఆచరించాల్సిన ధర్మాలేమిటి, ఇవన్నీ వివరంగా మనకు ఆర్షవాంగ్మయం తెలియజేసింది. కనుక ఇన్ని సంక్రాంతుల గురించి మాట్లాడుకున్నా మనం ప్రధానంగా తెలుసుకున్నది, ఆచరించేది మకర సంక్రాంతి పర్వదినం జరుపుకునే సంక్రాంతి. కనుక సూర్యుని యొక్క చైతన్యం ఆనాడు విశ్వమంతా ప్రసరించి రాత్రి సమయం నుంచి పగలు సమయం వరకు నీకు మార్గదర్శకం చేస్తుంది. కనుక ఆ మకర సంక్రాంతి నాడు చేయాల్సిన దాన, జప, హోమ కార్యక్రమాలను తెలుసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.